దా నీ ఆత్మలో క్రియ ఉన్నదా? మందిరానికి వెళుతూ ఉన్నాము, వస్తూ ఉన్నాము కాదు. ఒక క్రియ ఉండాలి. ఒక ఉద్యోగం చేస్తే ఒక జీతం ఆశిస్తాం. ఒక చేతి పనికి వెళితే ఒక ధనాన్ని ఆశిస్తాం. ఒక వ్యాపారం చేస్తే ఒక లాభాన్ని ఆస్వాదిస్తాం. అలాగే నీ ఆత్మ పొందినాక నీ ఆత్మలో క్రియ ఉండాలి. క్రియ అంటే దేవుడిని మహిమపరిచే ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుడు దీవెన నీ కుటుంబం మీద ఉండాలి. దేవుడి కనుదృష్టి, దేవుని కృప నీకు మెండుగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించుడి అని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్తలు అంటాడు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ పై పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అలా కాకుండా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ఆయనను మనము కొనియాడదాం, స్తుతిద్దాం, గణపరచుదాం. ఇంకెంతకన్నా భాగ్యం. ఈ రోజున నీవు తీసుకున్న మసాలా పదార్థం కన్నా భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, ఎక్కువనే నిన్ను శృతిస్తుంటే, నిన్ను గణపరచుతుంటే కొవ్వు మెదరు దొరికి భుజించినంతగా నా ఆత్మ తృప్తి పడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం చూసారా. ఎక్కడ పనుకుని? మంచం మీద పనుకుని ధ్యానించినప్పుడు మనము పరిశుద్ధమైన స్థలములో ఉన్నాము, ఆయన గుడారములో ఉన్నాము, ఆయన అభిషేకించిన స్థలములో మనతో దేవుడు, దేవుడితో మనం ఉన్నాము. హల్లెలూయా. అందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలను చూద్దాం. చాలు, తర్వాత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ పక్షాన్ని నిలబడుతున్న నన్ను నాయనా నీ సిలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో సూటిగా మీరే మాట్లాడి వారిని తృప్తిపరిచి వారి ఆత్మలో క్రియ జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పేతురు భక్తుడు ఆత్మతో రాసిన లేఖనాలువి. దేవునితో ఉన్నప్పుడు వేరు, మేడగది అనుభవంలో నుంచి వచ్చినాక ఆయన మాట అంతా మారిపోయింది, ఆయన రూపం అంతా మారిపోయింది, ఆయన మాట మారిపోయింది, ఆయన సమస్తము దేవుడే మార్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు? మేడగది అనుభవంలో 120 మంది కూడిగి పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనేక భాషలతో మాట్లాడారు. ఎట్లాగంట? ఎవరి భాష వారిదే, ఎవరు భక్తి వారిదే అన్నట్లుగా అనేక భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ అగ్నితో ఒక్కొక్కరిని నాలుకలతో అభిషేకించింది. హల్లెలూయా. దీంతో పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పేతురు గారు అంతకుముందు యేసు ప్రభుతో ఉన్నాడు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, ఆయనతోనే ఉన్నాడు. కానీ ఆయనలో ఏమి లేదు. నా వైపు చూడండి కొద్దిసేపు. ఏమి లేదు ఆయనలో, ఆత్మ లేదు. అలాగే మీరు కూడా వస్తున్నారు కానీ మందిరానికి మీలో పరిశుద్ధాత్మ లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడని కొరింథీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆత్మ కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయనను ఎమ్మడించే గుంపులో ఉండాలి. ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే ఆయన కాచిన రక్తాన్ని సేవిస్తారో వారే పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. ఎవరంట? ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధన. తండ్రితో ఉండాలి అంటే నీకు ఆత్మ ఉండాలి.
ఆత్మ లేకపోతే నా వాడు కాదని సెలవిస్తూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర నేను సాక్ష్యం చెప్పాలంటే నీవు ఆత్మ కలిగి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. అప్పుడే నీకు నాకు ఏమైంది? అనుబంధం. సార్వత్రిక సంఘంలో నీవు చేరాలి అంటే నీకు ఆత్మ ఉండాలి. ఈనాడు క్రైస్తవులందరూ కూడా, సేవకులు కూడా తప్పిపోతూ ఉన్నారు. ఆత్మ లేకుండానే బోధిస్తున్నారు, ఆత్మ లేకుండానే వారి వారి పనులు చేసుకుంటూ వారి వారి వృత్తుల ప్రకారంగా నామకార్థంగా ఏదో పాస్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. అది కాదు. దేవుని దగ్గరికి వచ్చినాక, దేవుని పాదాలు పట్టుకున్నాక వెనక్కి చూడకూడదు. అందుకే భక్తుడైనా రాజబాబు గారు ఒక కీర్తనను అందించాడు క్రైస్తవ లోకానికి. నా యేసు కాడి నా మేదవునది, నశించు ఆత్మలు నా ముందునవి, పిలవబడినా నేను. ఏంటంట? ఆయన కాడి పైన పెట్టాడు, ఆయన పిలిచాడు. నశించి ఆత్మలు ఉన్నాయని పిలిచాడు సేవకుడిని. నీవేదో పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవడానికి కాదు, నీ వ్యాపారాలు చేసుకుంటూ, నీ ఉద్యోగాలు చేసుకుంటూ తబ్బిడి చేయటానికి కాదు. బ్రతుకైనా సావైనా క్రీస్తుతోనే ఉండాలని పౌలు భక్తులు సెలవిచ్చినట్టుగా గురి వద్దకే పరిగెత్తాలి, ఆత్మల వద్దకే పరిగెత్తాలి. ఏదో ఆదివారం వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే దానిని సేవ అనరు అని నేనంటలా, బైబిల్ అంటుంది. పేతురు గారు అలాగే ఉన్నాడు. ఆయన చేపలు తిన్నాడు, ఆయనతో ఉన్నాడు, అనేక సూచక్రియలు, అనేక అద్భుత కార్యాలు చూశాడు. కానీ ఆయన ఏమి లేదు, ఆత్మ లేదు. అందుకే ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసుతో ఉండి కూడా, యేసు పెట్టింది తిన్నాడు కూడా, యేసు చేసినవి చూసి కూడా ఏమన్నాడో తెలుసా? యేసు ఎవరో నాకు తెలియదు. ఏమన్నాడు? యేసు నాకెవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. కానీ పరిశుద్ధాత్మ అనుభవం కలిగినాక, మేడగ జనభంలోకి వచ్చినాక, ఆ 120 మందితో కూడి పరిశుద్ధాత్మతో స్నేహమైనాక, అభిషేకం పొందినాక ఒక్కసారి స్వరం ఎత్తితే 3000 మంది, 5000 మంది, అబ్బో గుంపులు 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 గుంపులు, కుటుంబాలుగా యేసు దగ్గరికే వచ్చారు. యేసునే హత్తుకున్నారు, యేసునే చేర్చుకున్నారు. వారు యేసు భక్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఎప్పుడమ్మా? ఆత్మ పరిశుద్ధాత్మతో నీవు ఎప్పుడైతే అభిషేకం పొంది ఉంటావో అప్పుడు నీవు ఉద్యోగం వైపు చూడవు, వ్యాపారం వైపు చూడవు, దేని వైపు చూడవు, నశించే ఆత్మల కోసం చూస్తావు. అందుకే బుధిగంధముల వరకు వెళ్ళి మీరు ఏం చేయమన్నాడమ్మా? ఆత్మలను సంపాదించండి, క్రీస్తు రాజ్యం ఉందని చెప్పండి, నరకాన్ని తప్పించుకోమని చెప్పమని చెప్పాడు. బైబిల్ అంతా 66 పుస్తకాలను బోధించాల్సిన పని లేదు. ఓ సహోదరి సహోదరుడా, యేసుని నమ్ముకో, నరకాన్ని తప్పించుకో. యేసుని నమ్ముకో, నరకాన్ని తప్పించుకో అంటే అదే సువార్త. వారేమంటారు తెలుసప్పుడు? నువ్వు ఈ మాటలు చెప్పినప్పుడు, వారి చెవులో పడినప్పుడు, అపవాది దూరమైనప్పుడు, యేసు నీవే కావాలయ్యా అని నీ వద్దకు వస్తారు. దేవుని తట్టు తిరుగుతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు, వారి మనసు పొందుకుంటారు. అప్పుడు నీవు వారు కలిసి అప్పుడేం పాట పాడతావు తెలుసా? అప్పుడు తండ్రితో యాత్ర, శుభార్త యాత్ర. ఆ పాటలతో, ఆ మాటలతో, కీర్తనలతో, పరిశుద్ధాత్మతో గుంపులుగా పరిశుద్ధాత్మని పొందుకున్నట్టుగా ఆ 120 మంది మీదకి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అప్పటి నుండి పేతురు గారు వెలుచుంటే స్వస్థతలు, నీడబడితే స్వస్థతలు, నోరు తెరిస్తే స్వస్థతలు, చనిపోయిన వారిని కూడా బతికించినట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఒక చిన్నది చనిపోయిందని విలిపించుతూ వేడుస్తూ ఉన్నారు. పేరు పెట్టి పిలవగానే ఆ చిన్నది లేచి వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా పేరు పెట్టి పిలవగానే లాజరు వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు దేవుడు పిలిచాడు, వచ్చాడు. కానీ ఈ పేతురు మనలాంటి వాడే, మనకలాగా అబద్ధాలు ఆడేవాడే, మనకలాగా రక్తమాంసములు కలిగిన, మనము తల్లి గర్భము నుండి ఎలా వచ్చామో అలా వచ్చిన వాడు కదా. ఇతడికి ఇంత శక్తి ఎక్కడిది? హల్లెలూయా. జనులందరూ ఆశ్చర్యపోతున్నారంట.
ఇతడు నిన్నటి దాకా మనతో చేపలు పట్టిన వాడే, ఇతడు నిన్నటి దాకా మనతో తిరిగిన వాడే అని వారిని అనుకున్నట్టుగా మనల్ని చూసి కూడా ఇతడు నిన్నటి దాకా మనతో సీరియల్ చూసిన వారేగా, నిన్నటితో మనతో పోకిరి మాటలతో ఉన్నవారేగా, సరస్వతులతో ఉన్నవారేగా, బూతులతో ఉన్నవారే కదా అని వీరు వృత్తాంతి చెందాలి అంటే నీలో ఆత్మ ఉండాలి. ఆనందయాత్ర, ఇది యేసుతో యాత్రను నీవు పాడగలిగితే నీలో క్రియ కనపడాలి, నీలో సాక్ష్యం కనపడాలి, నీ ముఖములో ఏముండాలి? వెలుగుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ పేతురు గారిని చూసి అనేక మంది ఎలా ఆకర్షించబడ్డారో, నీ ఆత్మ నీలో ఉంటే నీకు కూడా అలాంటి ధన్యత దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. మీరు ఆపగింజలో సగభాగమైన విశ్వాసం కలిగి ఉంటే కొండలాంటి సమస్య నీ ఇంటిలోకి వచ్చినా, నీ ఇంటి ముందుకు వచ్చినా, నీ ఒంటిలోకి వచ్చినా అది పారిపోతుంది. నువ్వు ఎక్కడికి ఆజ్ఞాపిస్తే అక్కడికి. హల్లెలూయా. 2000 దెయ్యాలు పట్టిన సనాని ఏమన్నాడు? ఆ దెయ్యాలు వెళ్తున్నాయి, అయ్యా ఎక్కడికి పంపిస్తావు? అదుగదుగదు గుంపుల్లోకి పంపించు. ఎక్కడికంట అమ్మా? ఎక్కడికి? పందులు తెలుసా మీకు? పంది ఎలా ఉండిద్ది? ఎప్పుడు కూడా తల వంచుకునే ఉంటుందంట. ఒక్కసారి తల పైకి ఎత్తింది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ఎత్తింది తల? అమ్మా ఎప్పుడంటే దాని తలని కట్ చేసేటప్పుడు ఎత్తింది. 4 కాళ్ళు కట్టి కర్రకి తగిలించుకుని ఒకరిగా మొయ్యలేరు కనుక ముందొకరు వెనకొకరు మోయిచున్నప్పుడు దాన్ని తలని కట్ చేయటానికి తీసుకెళ్లేటప్పుడు అప్పుడు తెరిచి తల చూసి ఆహా లేకుందా పైన అనుకునిద్దంట. అనుకుని అనుకోగలిగే దాని తల. బైబిల్లో కూడా ఒక ఆయన తల నరికేశారు. ఎవరి పేరు? ఆయన పేరు చెప్పండి. ఆ పంది తలకాయ నరికినట్టుగానే బైబిల్లో ఒక భక్తుడు తలకాయ కూడా అలాగే కట్ చేసి పళ్ళులో పెట్టి తీసుకొస్తారు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. హల్లెలూయా. ఆయన చేసిన తప్పేంటమ్మా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, దాయకుండా పైకి పళ్ళికిలిచ్చి లోన హృదయంలో మరొక మాట మాట్లాడేవాడు కాదు. ఈ యోహాను ఉన్నది ఉన్నట్టుగా కొండ పగలగొట్టడం అంటారే మీ భాషలో, అలాంటి వాడు. ఆనాడు భక్తులు అన్నాడు, ఓ సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు అన్నాడు. రాజును కూడా గద్దించినందుకు, రాజుని ఉన్నది చెప్పినందుకు ఆయన తల కట్ చేశారు. అలాగే ఈ రోజున పరిశుద్ధాత్మ నీవు పొందుకుని ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే, నీ ఆత్మలో క్రియ ఉంటే నీవెవరికి తల వంచవు. హల్లెలూయా. ఎవరికి తల వంచాల్సిన పని లేదు. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు. సృష్టికర్త అయిన దేవుడి వైపు 2 చేతులు ఎత్తి, ప్రభువా నీవే నాకు దిక్కు నాయనా, నీవే నాకు శరణమయ్యాని ఆయన పాదాలు పట్టుకో. ఆయనే నీకు ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండగా మేలు కలుగా చేయుట కొరకు నీ పక్కనే ఉండి. ఎక్కడ ఉంటాడు ఆయన? నీ పక్కనే ఉండి నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ పిల్లలకి నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఏమీ చేయకుండా, ఎన్నడూ చర్చికి వెళ్లకుండా, ఎన్నడూ జీవగ్రంథం పట్టుకోకుండా ఉన్న వారికి కళ్ళిచ్చాడు, కాళ్ళిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. మరి అంతకన్నా భక్తి చేస్తున్నామే, అంతకన్నా భజన చేస్తున్నామే, అంతకన్నా పూజ చేస్తున్నామే, నీకివ్వడా? అందుకే నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నీ పిల్లలు విడిచినా, ఎవరు విడిచినా నేను ఎడవని తండ్రిని ఉన్నాను. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడేవాడు నేనున్నాను, పరలోకాన్ని తీసుకెళ్లేవాడు నేనున్నాను అంటే ఎవరిని పరలోకం తీసుకెళ్తాడనేది ఇక్కడ పాయింట్. అందరిని కాదు సుమా. బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ కాదు, బోధించే వాళ్ళందరూ కాదు, బోధించే వాళ్ళందరూ కూడా సేవకులు కాదు. క్రీస్తు అభిషేకం పొంది ఉండాలి. నాటకాలేయటం కాదు, నటించటం కాదు. అందుకే మీరు పై పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారంటున్నారు. క్రీస్తు అర్ధసాక్షులుగా అపోస్తలులందరూ కూడా నిద్రించారు, చనిపోయారని చూస్తూ ఉన్నావు. నీవు క్రీస్తు కోసం ఏం చేస్తూ ఉన్నావు? క్రీస్తు పేరు చెప్పుకుని సంపాదించుకుంటున్నావే. విదేశీ డబ్బు కోసము,
స్వదేశీ డబ్బు కోసము పరిగెత్తుతున్నావు, కానీ ఆత్మల కోసం పరిగెత్తుతున్నావా? పౌలు భక్తుడు పరిగెత్తుతూ ఉన్నాడు. సంఘాలు 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 కట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఆ నీతి కిరీటాన్ని పొందుకోవటానికి, ఆ జీవ కిరీటాన్ని పొందుకోవటానికి. పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను. ఈ పౌలు భక్తుడు బహు కోటేశ్వరుడు, దేరాలు గుట్టి బతికాడు. ఆయన ఏమి ప్లాట్ఫారం అనుకుంటున్నారు కొంతమంది. ఆయన రోమా ప్రభుత్వములో, రోమా పట్టణములో వారి తల్లిదండ్రులు ఓడలను తయారు చేసే వారి కుమారుడు. ఆనాటి కాలంలోనే, ఈనాడు ర్యాకెట్లని విమానాలను వచ్చినాయి, ఆనాటి కాలంలో ఏమీ లేవు. ఏ ప్రయాణం చేయాలన్నా, ఏ దేశం పోవాలి అన్నా ఆ ఓడలోనే కొన్ని నెలల కాలము దానిలో ప్రయాణం. అలాంటి తయారు చేసేవాడు. అటన్నిటిని గురించి ఒక మాట అంటాడు కదా, అవన్నీ నేను చెత్తతో సమానంగా ఎంచుకున్నా, అవన్నీ నాకొద్దు, క్రీస్తుంటే చాలు, క్రీస్తుంటే చాలు, క్రీస్తుంటే చాలు, ఇది నాకు చాలు, నీ ఉంటే నాకు చాలయ్యా అన్నట్టుగా ఆయన ఉంటే చాలని ఆయనకున్న పరుగు పందెంలో బహుగా పరిగెత్తుతున్నాడంట. ఎంత పరిగెత్తుతున్నాడో. అలాగే మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో, 5:16. చాలు, జనుల ఎదుట నీ క్రియలు కనిపించాలి. జనుల ఎదుట యోహానులు పేతురు పోతూ ఉంటే వీరు నిజమైన భక్తులు, నిజమైన సేవకులు అని సాక్ష్యం ఇవ్వాలి. నీకు నీవు తెల్ల బట్టలు వేసుకుని ఒక బ్యాగ్ తగిలించుకుని, లేక నేను సేవకుడినని నీవు ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ లోక పనుల్లో ఉంటే వారు సేవకులు కాదు. సంపూర్ణముగా సమర్పించుకుని క్రీస్తు కోసమే బతుకుతూ, క్రీస్తుని ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో అనేక ఆత్మల్ని దేవుని దగ్గరికి తెచ్చేవారు. ఒక ఆదివారం వచ్చి బలిపీఠం మీద ఉండి 4 మాటలు పంచి వెళ్ళేవాడు కాదు. ఆయనతో ఉండాలి. పౌలు భక్తుడు లాగా ఆయన పాదాలు పట్టుకుని గోజాడి అనేక ఆత్మలని ఆయనకి అప్పగించేవాడే. పౌలులాగా, తిమోతిలాగా, అపోస్తుల్లాగా ఉండాలి, కానీ వారి పేరు చెప్పుకుని మనం వెళ్ళేవారేం కాదు. నీలో ఒక క్రియ ఉండాలి, నీలో ఒక ఆత్మ ఉండాలి, నీలో సత్యమైన బోధ ఉండాలి. నీ వద్ద నీకేముండాలో తెలుసా? జనులు కాదు. సతీష్ కుమార్కి ఉన్నారు 1000 మంది, జైపాల్కి ఉన్నారు 1000 మంది, జనం కాదు. ఆయన అంటున్నాడు, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే నేను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక 100 మంది ఉంటే ఉంటాను, ఒక 1000 మంది ఉంటే ఉంటాను అంటలా. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా నీవి సేవకుడు ఆత్మతో బోధించేవాడు కావాలి, ఆత్మల కోసం పరిగెత్తేవాడు కావాలి. వ్యాపారాల కోసం పరిగెత్తేవాడు కాదు, ఉద్యోగాల కోసం పరిగెత్తేవాడు కాదు. లోక ఆలోచనలు కాకుండా క్రీస్తు ఆలోచన కలిగి ఉన్నవాడే సంపూర్ణమైన సేవకుడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో సేవకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆడబెట్టాడు. ఇంటికి వెళ్ళినా చదువుకోండి. నా అంశం అది కాదు. నా అంశము నీ ఆత్మలో క్రియ ఉందా, నీకు ఆత్మ ఉందా, అభిషేకం ఉందా, ధైర్యం ఉందా, నీ కుటుంబాన్ని రక్షించే భాగ్యం ఉందా అని చూడాలి. లోక సువార్తలోకి రండి. లోక సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. లోక సువార్త మళ్ళీ ఏముండాలి? సిద్ధంగా ఉండాలి. ఆదివారం వస్తుందంటే సిద్ధంగా ఉండాలి. బల్లలో చేయవేయాలంటే సిద్ధంగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలంటే సిద్ధంగా ఉండాలి. పాట పాడాలంటే సిద్ధంగా ఉండాలి. పాట పాడమంటే గంట సేపు పేజీలు తిరగేసి పాడటం కాదు. ప్రార్థన చేయమంటే నాకు రాదని ఆగటం కాదు. నీవు ఆత్మతో కలిగి ఉంటే ఈరోజు నా దేవుని ఎలా మహిమపరచాలి?
నీవు సిద్ధపడి ఉండాలి. రాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు, సిద్ధపడుదువా నువ్వు ఎత్తబడుదు, సిద్ధపడకపోతే నువ్వు ఎడవబడుదు. ఆహా ఓహో ఆహా. నువ్వు ట్రైన్ టికెట్ తీసుకుని ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉండకపోతే ఏమైందంట? టికెట్ తీసుకున్నావు ఆపుతాడా ట్రైన్? ఏమా ఆపుతాడా? మాట్లాడరేంటమ్మా, మేము ఎప్పుడు ట్రైన్ ఎక్కమండి అన్నట్టుగా చూస్తున్నారు. ట్రైను ఆగదు. ఈ లోకపరమైన ట్రైనే ఆగకపోతే ఆ పరిశుద్ధమైన ట్రైను, ఆ పరిపూర్ణమైన ట్రైను ఎలా ఆగుతుంది? అందుకే సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకలని ఆయన తీసుకెళ్ళాడు. బుద్ధి కలిగిన వారు ఆ ఓడలోకి వచ్చారు. నీవే ఓడలోకి వెళ్తావు? ఎడవబడే గుంపుల్లో ఉండి కేకలు వేస్తావా? ప్రభువా, మేము కూడా ఆదివారం ఆరాధనకి వెళ్ళాము, శుక్రవారం ఆరాధనకి వెళ్ళాము, బల్లలో చేయి వేశాము, దెయ్యాలు పొగొట్టాము, అవి ఇవన్నీ చెప్పినా మీరెవరో నాకు తెలియదు. అందుకని నీ ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధిస్తే నువ్వు ఎలా ఉంటావంటే బుద్ధి కలిగిన కన్యకల వల్లే కళ్ళు పెద్దవి చేసుకుని నిద్రొచ్చిన ముఖం కడుక్కుని దీటిలో నూనె పోసుకుని వాక్యాన్ని చదువుకుంటూ ఆరాధిస్తూ ఉంటావు. హల్లెలూయా. సోమరులు ఏమంటారమ్మా? ఇప్పుడేముందిలే అని కొంతమంది తయారయ్యి స్కూల్కి వెళ్తానికి కూడా శోభాలు కుక్కపల్లి వెళ్ళి పనుకుంటారు. ఇంకా టైం రాలేదు, ఆటో రాలేదు, సుబ్బారావు రాలేదు. అలా నేను చెప్పట్లేదమ్మా, బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, సోమరంట ఇంకా ముసుకేసుకుని ఇంకా కొద్దిసేపు అనుకుంటారే, తెల్లారలేదు అనుకుంటాడంట. ఏమనుకుంటాడే? ఇంకా కొద్దిసేపు అనుకుంటాలే, ఇంకా పడలేదులే, ఇంకా కీర్తన భాగం అవ్వలేదులే, పాటలు అవ్వలేదులే, వాక్యం వదలవ్వలేదులే అని ఇంకొద్దిసేపు అనుకుంటాడంట. వారిని ఏమన్నాడు? ఓరి సోమరి, సీమల వద్దకు వెళ్ళయ్యా, వాటిని నడక నేర్చుకో. వాటికి యజమానుడు లేడు. సేవలకు చెప్పడు, అయ్యా లేయ్యా, స్నానం చేయయ్యా, డ్రెస్ వేసుకయ్యా, స్కూల్కి వెళ్ళయ్యా, ఆటో వస్తుందయ్యా, ఉద్యోగానికి వెళ్ళయ్యా, పనికి వెళ్ళయ్యా అని పాఠం చెప్పరు. వాటికి యజమాను లేడు, కానీ క్రమము తప్పవు. ఎవరు నేర్పారు? ఏవే పక్షులకి కానీ, నేల మీద పాకే పక్షులకు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులకు కానీ, భూమి మీద నివసించే వాటన్నిటికీ కూడా ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఒక క్రమం. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తూనే కీర్తనలో 119వ కీర్తనలో చూస్తాం. ఏం చేస్తున్నాయంట? పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తున్నాయి అంటే ఆత్మతో సత్యముతో పొద్దుగూగుతుందయ్యా. హిజ్కియా ఏమన్నాడు? అయ్యా, నీ కుటుంబము, నీ రాజ్యము, నీ జీవితము పొద్దుగుకే కాలము సమీపము ఉంది గనక నీ ఇంటిని నీవు సరిచేసుకో, నీ ఇంటిని నీవు కాపాడుకో, నీ ఇంటిని నీవు రక్షించుకో అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆత్మ కలిగిన వాడు కనుక, దేవుని కార్యాలు చేసిన వాడు కనుక గోడ తట్టు తిరిగి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను నీ పట్ల చేసినయని ఘోరంగా ప్రార్థన చేశాడు. 3 కన్నీటి చుక్కలు విడవగానే ఆ పవర్త గవిని దాటకుండానే ఆవిష్కారాన్ని పొడిగించాడు. ఆ అనుభవం నీకుందా? హల్లెలూయా. పేతురు గారు ఎక్కడుంటే అక్కడ నీడ పడితే స్వచ్ఛత, వస్త్రాలు పట్టుకుంటే స్వచ్ఛత, మాట చెప్తే స్వచ్ఛత, అది నీకుందా? నీవు గవిని దాటితే, మందిరపు మెట్లు దిగితే నీ నడకేంటో, నీ పడకేంటో, నీ నోరేంటో నీకు తెలుస్తుందా? నీవెక్కడ ఉన్నా క్రీస్తు కోసమే ఉండాలి, క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని గణపరచాలి. ఎవరు అంటే పరిశుద్ధాత్మని పొందుకున్నవారు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారు వెనక్కి తిరిగి చూడరు. క్రీస్తు పేరుకి రిపేర్ తేరు. హల్లెలూయా. వారు రిపేర్ తెచ్చేవారు కాదు, క్రీస్తుని పొగిడే గుంపుగా ఉంటారు, క్రీస్తుని గణపరిచేవారుగా ఉంటారు, క్రీస్తు కోసం ప్రాణమైనా ఇచ్చేవారుగా ఉంటారు. హల్లెలూయా. వారే ఆత్మ కలిగిన వారు. వారిని లాంతర పెట్టుకుని దేవుడు ఆడుతున్నాడంట. దేవుడు ఎవరిని? తన బిడ్డలని. మరి నిన్ను నన్ను దేవులాడతాడా? దేవులాడేటట్టుగా నీవు చేసుకోవాలి. ఈ రోజు నాకు
కనిపించలేదు నా సన్నిధిలో అని దేవుడు లాంతర పెట్టుకుని నేను మందిరం అంతా దేవులాడాలి. నువ్వే టీవీ కాడో ఏ లోకముచ్చట్ల కాడో ఉన్నా ఆయనకి తెలిసి, నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలుసు. కానీ నీలో ఏముండాలి? భయం ఉండాలి. భయం ఉంటే భక్తి వచ్చింది, భక్తి వస్తే కృప వచ్చింది, కృప వస్తే యేసు దగ్గరికి వస్తావు. రవయ్యా యేసయ్యా నా ఇంటికి అని పాడతాడు. ఆయన ఇంటికి వస్తాడు, నువ్వు ఆయన ఇంటికి రావే. బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ప్రభా ఈ బాధను తీసేయి, నా ఇంటికి రయ్యా, నాకు నా ఇంటికి రా, నా ఇంటికి రా అంట. నువ్వు ఆ ఇంటికి వస్తున్నావు ఆదివారం వచ్చేసరికి? ఏమా ఉచితంగా ఇచ్చే రక్షణ పొందుకుంటున్నావా? ఉచితంగా ఇచ్చే ఆత్మను పొందుకుంటున్నావా? ఆత్మతో సత్యముతో నమ్మడించాలనే ఆలోచనే అనగారిపోతుంది. ఎందుకో తెలుసా? నీలో క్రియ లేదు. ఎన్నో సంవత్సరాలు బట్టి వెళ్తూ ఉంది. ఒక నడుము వంగిపోయిన స్త్రీని మనం చూస్తాం బైబిల్. ఎప్పటి నుండి వెళ్తుంది? ఎన్నో సంవత్సరాల బట్టి ప్రయాణిస్తూ మందిరానికి వెళ్తూ ఉంది. ఒక రోజున నేను ప్రకటించే దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? ఆ నడుము మీద చెయ్యి వేసి ప్రార్థన చేశాడు. తిన్నగా నిలబడింది. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచు, చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచు. ఎన్నో సంవత్సరాల బట్టి నడుము వంగిపోయిన స్త్రీని తాకగానే తిన్నగా నిలబడింది. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అనేక హాస్పిటల్ చుట్టూ తిరిగి తనకున్న ధనమంతా ఖర్చు పెట్టేసింది. కానీ వారు వీరు చెప్పిన మాటలు విని ఆ రక్తధార కారే ఆ బిడ్డ తన కొంగు తాకగానే స్వస్థత వచ్చింది. అలాగే ఈ పేతురు యోహానులు కొంగులు తాకినా, వారి వస్త్రాలు తాకినా స్వస్థతలు, వారి నీడబడితే స్వచ్ఛతలు, వారి మాట సెలవిస్తే చాలు స్వచ్ఛతలు. హల్లెలూయా. ఎక్కడిది అంటే క్రీస్తే వారికి ఇచ్చాడు. మీరు నా యందు నేను మీ యందు నిలిస్తే మీరు బహుగా ఫలిస్తారని యోహాను సువార్తలో చెప్పినట్టుగా క్రీస్తు వారిని అభిషేకించాడు గనక భూదిగంతముల వరకు వెళ్ళి మీరేం చేయమన్నాడు? నా బిడ్డలుగా, నా స్వీకృతులుగా నన్ను వారికి పరిచయం చేయండి. అనంత జ్ఞాని నీకు, అల్పుడును నాకు సవాసమా, మట్టినైన నాకు. ఈ మనం మట్టి, ఈ మట్టి శరీరం మీద ఎన్ని సోపులు రుద్దినా, ఎంతటి నీవు సౌందర్యమైనవి సువాసన కలిగి పూసినా నీ సువాసన పాదు. హల్లెలూయా. పోయిద్దా? చేపను ఎంతైనా రుద్దండి, కడగండి, పోయిద్దా వాసన? పోయిద్దా? మీలో కూడా క్రీస్తు వాసన ఉండాలి, క్రీస్తు ఆత్మ ఉండాలి, క్రీస్తుతో నీవు అనుబంధం ఉండాలి. సిలివేసినా, వెలివేసినా, రాళ్లతో కొట్టినా. స్టెఫెన్ ఏమన్నాడమ్మా? వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టుతూ ఉన్నారు, వీళ్ళు చంపేయమని ఏమన్నా అడిగాడా? లేకపోతే వారి బంధువుల్ని, వారి ఇంటి పేట వాళ్ళని పిలుచుకున్నాడా? ఏమల్లా, ప్రభువా వీరేమి చేయిస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఆ మనసు నీకు ఉండాలంటే దేవుని ఆత్మలో ఉండాలి. ఏముండాలి? దేవుని ఆత్మ. అలాగే ఫిలిప్పీ పత్రికకు రండి, ఫిలిప్పీ 2:5లోకి రండి. మంచి మాట ఒకటి ఉంది అక్కడ, త్వరగా వెళ్దాం, టైం అయిపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబరు 179. ఇక్కడ మనము క్రైస్తవులమైన మనము ఈ పాఠం నేర్చుకోవాలి. సర్వశక్తి కలిగిన దేవుడే నేను ఎంచుకోవాలా? నీకు పాట వస్తే కాళ్ళకి రాస్తున్నావు, వాక్యం చదవటం వస్తే పయ్యంక చూస్తున్నావు. అమ్మ ప్రార్థనకి రమ్మా అంటే చూద్దాంలే చేద్దాంలే అంటున్నావు. కానీ ఇక్కడ ఆయనే తగ్గించుకుని యోహాను సువార్తలో చూస్తాం, అందరి పాదాలు గడిగాడంట. ఎవరమ్మా? సృష్టికర్త, భూమి ఆకాశం కలగ చేసిన నా దేవుడు మీ అందరి పాదాలు కడిగాడంట. మనందరి కోసము ఆయన రక్తాన్ని చిందించాడే, మనందరి కోసము ఆ 3 మేకులకి వేలాడిన తండ్రి, నీవు 3 గంటలైనా ఆయన సన్నిధిలో ఉండలేవా?
కొంతసేపు అయినా దేవునితో గడిపే భాగ్యం లేకుండా ఉంటే మరి నీకు జవాబుదారి ఎవరు? అదే పిలిపిలికి రాసిన పత్రిక పక్కనే 4:6. నేను టైం అయిపోయింది. 4వ అధ్యాయం 6వ వచనం. కృతజ్ఞత స్తుతులు. ఇవాళ కీర్తనల కానించి స్తుతులు, కృప, కృతజ్ఞత. ఈనాడు కృతజ్ఞత లేకుండా పోతుంది క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బిడ్డలకి. పేరుకు క్రైస్తవులే కానీ వారిలో కృతజ్ఞతలు చెప్పి పక్కన మనిషిని సన్మానించటం, పక్కన మనిషిని ప్రేమించటం, పక్క మనిషికి క్రీస్తు గురించి చెప్పటం లేదు. ఎక్కడ దోచుకుందామా, ఎక్కడ దాచుకుందామా, ఎవరిని దూషిద్దామా, 3 జరుగుతున్నాయి ప్రక్రియలు. ఏమి దాచుకుందాం, ఏమి దోచుకుందాం, ఎవరిని దూషిస్తాం. ఇక్కడ ఏమన్నా తెలుసా అమ్మా? 3. ఇక్కడ కూడా 3. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమని ఇక్కడ చెప్తూ ఉంటే ఎవరిని దోచుకుందామా, ఎవరిని నిందిద్దామా, ఎవరి మీద బురదలుదామా అని ఉన్నారు. వీటన్నిటికీ నా దేవుడే జవాబుదారి. నా దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నేను చెయ్యవసరలా. ఎప్పుడైతే మోషే మీదకి 250 మంది ఒక ముఠాగా లేచారో, ఒక కట్టుగా లేచారో, ఆ భూమికి ఆజ్ఞాపించాడు నోరు తెరిచి మింగివేసిని. ఎప్పుడైతే సేవకుడిని గేలి చేశారో, ఒక ఆడ ఎలికి బంటుని పంపించి బుద్ధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇల్లంతటలో నమ్మకమైన వాడని సర్టిఫికెట్ ఇచ్చిన మోషేనే తన బిడ్డలని ద్రోహులారా అన్నందుకు పాలు తేనెల దేశం ప్రవేశించకుండా, ఆ దేశానికి పోకుండా కొండ మీదకెళ్ళి చూపించాడే కానీ దేశానికి ప్రవేశం లేకుండా చేశాడు. అలాంటి ఆయన బిడ్డలుగా మేముండి అభిషేకాలు పొంది సమస్తాన్ని విడిచి, మాకు కలిగినవన్నీ విడిచి, ఈ జీవగ్రంథాన్ని పుచ్చుకుని అనేక మందికి సువార్త చెప్పుటకు పరుగులు తీస్తున్నామంటే రేపు క్రీస్తు రాజ్యములో నాకు కూడా చోటు ఉందని. హల్లెలూయా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడని నా యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడని, ఇతడు కూడా ఆ 24 పెద్దలతో కలిసి 4 జీవుల మధ్యన ధవల సింహాసనం ఎదుట నేను కూడా క్రీస్తు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, క్రీస్తు పరిశుద్ధుడా అని కొనియాడే గుంపులోకి తీసుకెళ్తాడనే ఆరాటం. ఎందుకో తెలుసా? ఈ మందిరాలు ఎందుకు, ఈ కేకలు ఎందుకు, ఈ సువార్త ఎందుకంటే ఆయన దగ్గర బలా మంచి దాసుడా, ఓ గాబ్రియేలు, నీకు నేను ఇచ్చిన అభిషేకాన్ని నీవు నా కోసం ఖర్చు పెట్టావు. నీకు ఆవిష్యం ఇచ్చాను. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాను. ఈ సంవత్సర కాలంలో నా పని ఎంత చేసావయ్యా? ఎన్నాళ్ళు నిద్రపోయావయ్యా? ఎన్నాళ్ళు లోకంలో పనిచేసావని ఒక లెక్క. ఆ లెక్కలో నేను సిగ్గుపడకూడదని, ప్రభువా ఇదిగో నేను సంపాదించిన, నాకు ఇచ్చిన ఈ ఆస్తిలో నేను సంపాదించానని ఆయన దగ్గర ఇదిగో ఇదిగో అని పలకటానికే ఈ ప్రయాస. దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు.